హైదరాబాద్లో నిమజ్జనం ఏర్పాట్లకు సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు నగర సిపి సివి ఆనంద్. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. మండపాల నిర్వాహకులు పోలీసులు సూచించిన నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు సిపి సివి ఆనంద్. పూర్తి ప్రిపరేషన్స్ ఏవైతే ఉన్నాయో మేము అన్ని కూడా ఇప్పటికే చేస్తున్నాము. ప్రీ ఇమర్షన్ బందోబస్తు గురించి పూర్తి స్థాయిలో అధికారులు అందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. నేను ప్రతి జోన్లో వెళ్ళి అధికారులతో ఫీల్డ్ లెవెల్లో అది మేము మొత్తం బందోబస్తు అంతా కూడా రివ్యూ చేస్తూ ఉన్నాము. ప్రతి మండపం దగ్గర ఏదైతే బందోబస్తు అవసరమో నిర్వాహకులతో సమన్వయం ఏర్పాటు చేసుకొని అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం, రాత్రి పూట నిర్వాహకులు కూడా వారి బాధ్యత వహించి, ఎందుకంటే అంత ఫోర్స్ మా దగ్గర ఉండదు. 3-4 మండపాలు కలిపి ఒక సెక్టర్ లాగా ఏర్పాటు చేసి ఒక కానిస్టేబుల్ని హోంగార్డ్ని మేము అక్కడ పోస్ట్ చేస్తాము. కానీ నిర్వాహకులు వారి బాధ్యత వహించి రాత్రి పూట వారే అక్కడ ఉండి ఎటువంటి సంఘటన జరగకుండా అన్ని జాగ్రత్తలు వారు తీసుకుంటున్నారు. మేము కోఆర్డినేట్ చేస్తున్నాము. అందరు కూడా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారు. అదే కాకుండా పెట్రోలింగ్ మరియు పికెట్స్ ఇవన్నీ కూడా మా ప్రణాళిక ప్రకారం మేము డిప్లాయ్ చేసి చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఫస్ట్ స్టేజ్లో మా 15,000 సిబ్బంది హైదరాబాద్ సిటీ పోలీస్లో వారందరూ నిమగ్నమై ఉన్నారు. అదనంగా మాకు 3,000 మంది ఫస్ట్ స్టేజ్లో వేరే జిల్లాల నుండి డీజీపీ ఆఫీస్ నుండి కేటాయించడం జరిగింది. వారందరూ కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ని సహకరిస్తున్నారు ఈ ప్రక్రియలో. మెల్లగా ఇప్పుడు 2వ ఫేజ్కి మేము ఎంటర్ అవుతున్నాము. ఇది 8వ రోజు, 17వ తేదీ ఫైనల్ ఇమర్షన్ నిమజ్జనం అనేది జరుగుతుంది. ఆ రోజు పెద్ద ఎత్తున ఈ మండపాల నుండి లారీలు, టస్కర్లు ఇవన్నీ కూడా బయలుదేరుతాయి. ప్రతి ప్రాంతం నుండి ఇతర కమిషనరేట్స్ కూడా వారు కూడా అక్కడి నుండి కూడా వాహనాలు ఇటువైపు వస్తుంటాయి. హుస్సేన్ సాగర్ లేక్ వైపు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము అన్ని చర్యలు కూడా తీసుకున్నాము. మీరు చూస్తున్నారు, ఇప్పుడు ట్యాంక్ బండ్ వైపు నుండి కూడా ఎటువంటి నిమజ్జనం లేకుండా మేము చర్యలు తీసుకుంటున్నాం. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ కాలేజ్ పైన రోజువారీగా ట్రైన్స్ పెంచి అక్కడ ఏదైతే రద్దీ ఏర్పడుతుందో దాన్ని ట్యాకిల్ చేయడానికి ఈ చర్యలన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. వచ్చే రోజుల్లో ఇంకా 8,000 మంది బయట నుండి ఫోర్స్ వస్తుంది. కొంతమంది ఇప్పటికే వచ్చారు. ఇదే సమయంలో మనము గుర్తుపెట్టుకోవాలి, మిలాదున్ నబీ పండుగ సందర్భంగా ఆ ఏర్పాట్లు కూడా మేము సైమల్టేనియస్గా అది చూస్తూ ఉన్నాం. ఇతర డిపార్ట్మెంట్స్ సమన్వయం ఏదైతే ఉందో చాలా బాగుంది. ఈసారి కలెక్టర్ అనుదీప్, జిహెచ్ఎంసీ కమిషనర్ వారందరి ఆధ్వర్యంలో హెల్త్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ట్రైన్స్ సంబంధించిన ఇష్యూస్, టస్కర్స్ అవన్నీ హైర్ చేయడంలో వారు